వసుధ 20వ భాగం. ఇంతకీ ఏం బిజినెస్ నందు? అయినా నాకు నిన్ను పిల్లల్ని చూసుకోవటం తప్ప వేరే వర్క్ చేయటం మీద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు. ఆ బిజినెస్ ఏదో జాను శిఖరాలు చూసుకుంటారు. నేను ఇంట్లోనే ఉండి నువ్వు పిల్లలు ఇంటికి వచ్చే వరకు మీకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఇంకో కొద్ది రోజుల్లో అత్తయ్య మామయ్య కూడా ఇక్కడికి వస్తే వాళ్ళతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తాను. సో ప్లీజ్ ఇప్పుడు నాకు ఏ బిజినెస్ చేయాలని లేదు అంది చిరునవ్వుతూ. వసుధ మాటలు విన్న నందుకి ఆమె అలా కుటుంబం గురించి ఆలోచిస్తూ తనకు పిల్లలకు తన తల్లిదండ్రులకు అంతటి ప్రాముఖ్యత ఇవ్వటం ఎంతగానో నచ్చింది. నాకు తెలుసు బంగారం నీ మనస్సు. అందుకే నీ ఫ్యామిలీతో నువ్వు స్పెండ్ చేయాలనుకునే టైం ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే నీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించేటటువంటి బిజినెస్ని నేను ఆలోచించాను. ఖచ్చితంగా ఈ పని నీకు చాలా చాలా నచ్చుతుంది. పైగా నువ్వు తృప్తిగా ఫీల్ అవుతావు కూడా ఈ పని చేయటంలో అంటూ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడు నందు. నందు మాటలు విన్న వసుధ ఒక్క క్షణం ఏం బిజినెస్ నందు? నువ్వు అంతలా చెప్తున్నావంటే ఖచ్చితంగా అదేదో నా మనసుకు నచ్చేలా ఉండి ఉంటుంది. ఇంతకీ మనం స్టార్ట్ చేయబోతున్న కొత్త బిజినెస్ ఏంటి అని చిరునవ్వుతో అడిగింది. మన ఇంటికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో బీచ్కి దగ్గరగానే ఒక అరెకరం స్థలం తీసుకున్నాను. అందులో మీకు నచ్చిన మొక్కలు పెంచండి. దాన్ని ఇదివరకు ఉన్న యజమానులు నర్సరీలా మార్చి అందులో చాలా రకాల మొక్కలను పెంచుతూ ఉన్నారు. ఆ నర్సరీ యజమానులు తమ పిల్లల దగ్గరికి ఫారెన్ వెళ్ళిపోయారట. అందుకే వాళ్ళు దాన్ని అమ్మేయాలనుకున్నారు. ఆ విషయం నాకు తెలిసిన వెంటనే మరో ఆలోచన లేకుండా నీకోసం దాన్ని కొనేశాను. అది కొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యి కంప్లీట్గా మనకు హ్యాండ్ ఓవర్ అయ్యేసరికి దాదాపు 10 రోజుల పైనే పట్టింది. ఇదిగో ఇక మీదట ఆ నర్సరీ నీది అంటూ నర్సరీ తాలూకు పేపర్లు వసుధ చేతిలో పెట్టాడు. మన కొత్త నర్సరీ పేరు పీవీఎన్ నర్సరీ. పేరు ఎలా ఉంది అని అడిగాడు నందు చిరునవ్వుతూ. నందు చెప్పిన పేరు ఒక్క నిమిషం వసుధకి అర్థం కాలేదు. వసుధకే కాదు అక్కడున్న ఎవ్వరికీ కూడా ఆ పేరు అర్థం కాలేదు. అదేంటి పీవీఎన్? ఒకవేళ ప్రేమ్ వసుధ అనుకున్న పీవీ రావాలి, ప్రేమ్ నందన్ వసుధ అనుకున్న పిఎన్వి రావాలి. మరి నువ్వేంటి పీవీఎన్ అంటున్నావు అని అడిగింది. వసుధ మాటలు విన్న జాను శిఖర ఇద్దరు కూడా అవునన్నయ్య, అలా ఎలా వచ్చింది పీవీఎన్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ అని అడిగారు. వాళ్ళ మాటలు విన్న నిషి నవ్వుతూ అందుకే మీ ముగ్గురిని దద్దీలు అనేది. వీళ్ళకు ఉన్న ఈ కాస్త కోడి బ్రెయిన్లో నర్సరీ బిజినెస్ని రన్ చేయించగలరంటారా అని అంది నవ్వుతూ. ఒసై నిషి, నువ్వు మాట్లాడావంటే నీ నాలుగు చీరేస్తాను జాగ్రత్త. చూడు నందు, నువ్వు దాన్ని నెత్తినెక్కించుకుంటున్నావు. అది అసలు నా మాట వినకుండా తయారవుతుంది చూడు. ఇప్పుడు నీ ముందే ఎలా మమ్మల్ని బ్రెయిన్లెస్ అంటుందో అంటూ నందుకి కంప్లైంట్ చేసింది వసుధ చిన్నపిల్లల. తల్లి మాటలు విన్న నిశాంత్ మరింత పగలబడి నవ్వుతూ అవును మా, నిజంగానే అక్క అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అక్క అలా అన్న వెంటనే లాగి అక్క గోబ మీద ఒకటి పేక్కుండా మరి చిన్నపిల్లల అంకుల్కి కంప్లైంట్ చేస్తూ ఉంటే అలా అనక ఇంకెలా అంటుంది అన్నాడు నిశాంత్. నిహిత్ కూడా అవునమ్మా అన్నయ్య చెప్పేది కరెక్ట్. అక్క నేను నేర్పిస్తే నువ్వు అక్కని కొట్టొచ్చుగా. ఎందుకు నాన్న కంప్లైంట్ చేస్తావు? నేనంటే చిన్నపిల్లాడిని. అక్క అన్నయ్య నన్ను ఏదైనా అంటే నేను నీకో నాన్నకో కంప్లైంట్ చేయాలి. వాళ్ళని కొట్టకూడదు. మరి నువ్వు ఎందుకు అక్క అనగానే నాన్న దగ్గరికి పరిగెత్తుతావు అంటూ వాడు కూడా నవ్వాడు. పిల్లలు అలా అనగానే వసుధ బిక్కమొహం వేసుకుని కూర్చుంది. వసుధ మొహంలోని ఫీలింగ్ చూసిన అందరూ ఆమెను చూసి పగలబడి నవ్వుతూ ఉంటే నందు వసుధ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని పిల్లల వైపు చూస్తూ ఆమె మీ అందరికీ అమ్మ అయితే ఆమెకు నేను అమ్మని నాన్న. అందుకే అమ్మ మనసుకి బాధగా అనిపించిన కష్టం కలిగిన సంతోషం కలిగిన మొదట నాతో చెప్పుకోవాలి అని ఆశపడుతుంది. మీరు ఎలా అయితే మీ మనసులోని ఫీలింగ్ని మీ అమ్మతో చెప్పాలని పరిగెడుతూ వస్తారో అలా మీ అమ్మ నాతో చెప్తుందన్నమాట అన్నాడు నందు చిరునవ్వుతూ. నందు అలా అనగానే ఒక్క క్షణం నందు కళ్ళలోకి చూస్తూ అతని గుండెలపై తలపెట్టుకుని మౌనంగా కళ్ళు మూసుకుంది వసుధ. తన తండ్రి చనిపోయినప్పటి నుండి తనకు నేనున్నాను అంటూ భరోసా కల్పించిన వారెవ్వరూ తన పక్కన లేరు. తనను కన్న తల్లి పేరుకే కన్నతల్లి తప్ప ఆమె తనకు ఏనాడు తల్లిగా అవసరమైన సమయంలో అండగా లేదు. ఆపదల్లో తోడుగానూ లేదు. తల్లి పంచాల్సిన ప్రేమ ఆప్యాయత అనురాగం ఏనాడు ఆమె తనకు పంచలేదు. అసలు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా వసుధకు తెలియదు. అందుకే నందు అలా అనగానే ఒక్క క్షణం ఆమె ఎమోషనల్ అయిపోయింది. ఆమె మనసులో చెలరేగుతున్న ఫీలింగ్ అర్థం చేసుకున్నాను నందు.
చిన్నగా వెన్నుని మురుతూ, కూల్ వసు కూల్. అదంతా గతం, గడిచిపోయింది. దాన్ని తలుచుకుని బాధపడొద్దు. గతాన్ని తలుచుకుని బాధపడటం కన్నా నీ ముందు అందమైన భవిష్యత్తుని చూసి సంతోషించు అంటూ ఆమెను రిలాక్స్ చేసి ఆమెను డైవర్ట్ చేయడం కోసం, అవును, పీవీఎన్ అంటే ఏంటో తెలుసుకోవా అని అడిగాడు చిరునవ్వుతూ. అతను అడిగిన వెంటనే, అవును కదా, తెలుసుకోవాలి కదా, చెప్పు నందు, ఏంటి ఫుల్ ఫామ్ అని అడిగింది వసుధ చిన్నపిల్లల. నువ్వు గెస్ చేసింది కొంతవరకు కరెక్టే బంగారం. పి అంటే ప్రేమ్, వి అంటే వసుధ, ఎన్ అంటే మన ముగ్గురు పిల్లల పేర్లు, నిషిత, నిశాంత్, నిహిత్. సో మొత్తంగా పీవీఎన్ నర్సరీ అనేది ఒక అందమైన ఫ్యామిలీ అన్నాడు నందు చిరునవ్వుతూ. నందు చెప్పింది వినగానే వసుధకి నోట మాట రాలేదు. నందు తనని మాత్రమే కాదు, తనతో పాటు తన ఫ్యామిలీలను కూడా అంతే సమానంగా, ఇంకా చెప్పాలంటే తనకన్నా కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలిసి కూడా ప్రతిసారి అతడు పిల్లలపై చూపించే ప్రేమకి వసుధ ఆశ్చర్యపోతూనే ఉంది. నందు చెప్పిన పేరు వినగానే జాను, శిఖర కూడా ఎంతగానో సంతోషించారు. వావ్ అన్నయ్య, నిజంగానే ఇదైతే చాలా మంచి పేరు. ఆ నర్సరీలో పేర్లు ఎలా అయితే కలిసి ఉన్నాయో అలాగే మీరు కూడా ఎప్పటికీ ఇలాగే ఒకరికొకరు అన్నట్లుగా కలకాలం కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నారు. నందు చెప్పింది వినగానే నిషి, నేను కూడా ఇదే గెస్ చేశాను నందు. ఖచ్చితంగా ఆ ఎన్ అనే లెటర్ మా ముగ్గురి పేరులోని ఫస్ట్ లెటర్ అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసావు. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నందు మరోవైపు కూర్చుంది నిషి. చెప్పు బంగారం, ఈ బిజినెస్ చేయటానికి నీకు ఓకేగా? రోజు మేమందరం వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నువ్వు, జాను, శిఖర ముగ్గురు కలిసి నర్సరీకి వెళ్ళిపోండి. అక్కడ లంచ్ టైం వరకు ఒక 3-4 అవర్స్ మీ వర్క్ చూసుకుని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి. మిగతా పని అంతా అక్కడ ఉన్న వర్కర్స్ చూసుకుంటారు. మీకు ఇష్టం ఉంటే ఈవినింగ్ వెళ్ళండి, లేదంటే లేదు అన్నాడు చిరునవ్వుతూ. నందు చెప్పింది విన్న వసుధ, ఓకే, అలా అయితే నాకే ప్రాబ్లం లేదు నందు. పైగా నాకు మొక్కలంటే చాలా ఇష్టం అని అది నీకు కూడా తెలుసు. ఈ పని చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది చిరునవ్వుతూ. అలా రోజులు అందంగా గడిచిపోతున్నాయి. తారా, వెన్నెల, నిశాంత్ ముగ్గురు కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. నిహిత్ ఎప్పటిలాగే తన స్కూల్కి తను వెళ్ళటం రావటం. నిషి, నందు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతే వసుధ, జాను, శిఖరాలతో కలిసి రోజు నర్సరీకి వెళ్ళి రావటం అలవాటుగా మార్చుకుంది. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లుగా అప్పటికే మేఘమాల వసుధని చూసి వెళ్ళి దాదాపు 2 నెలల పైనే అయింది. ఈ 2 నెలల తర్వాత ఓ రోజు ఉన్నట్టుండి సాగర్ పీకల దాకా తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రావటమే మేఘమాలని కౌగిలించుకుని వసు అంటూ ఆమెను పిలిచే ప్రయత్నం చేశాడు. అతను అలా పీకల దాకా తాగి వచ్చి వసు అంటూ తనను పిలుస్తూ ఉండడం ఏమాత్రం నచ్చలేదు మేఘమాలకి. దాంతో వెంటనే సాగర్ని దూరంగా తోసేసింది మేఘమాల. ఆమె అలా తోసేయగానే, హే వసు, ఏం జరిగింది, నన్నెందుకు ఇలా తోసేస్తున్నావు అంటూ మత్తుగా మాట్లాడాడు సాగర్. నేను తోయటం కాదు, చంపేస్తాను. ఏంటి, దాన్ని ఎవరితోనో నువ్వు తలుచుకుంటూ నా ఒంటి మీద చెయ్యేస్తున్నావు? అది ఇప్పుడు నీ పెళ్ళాం కాదు, అది నీ మాజీ, నేనిప్పుడు నీ పెళ్ళాన్ని అంటూ పౌరుషంగా మాట్లాడింది మేఘమాల. మేఘమాల మాటలు విన్న సాగర్కి ఒక్క క్షణం మత్తు దిగిపోయింది. దాంతో వెంటనే కోపంగా మేఘమాల గొంతు పట్టుకుని, అది నా పెళ్ళాం కాకపోవటం ఏంటి, అదే నా పెళ్ళాం. 10 మందిలో నేను తాళి కట్టిన భార్య అది. నువ్వు నా పెళ్ళానివేంటే, నేను ఉంచుకున్న దానివి, నా కీప్వి, కాబట్టి నువ్వు ఎక్కువగా మాట్లాడకు అంటూ కోపంగా అరిచాడు సాగర్. సాగర్ అరుపులు విన్న మేఘమాలకి ఒక్క క్షణం పిచ్చెక్కిపోయినట్లుగా అనిపించింది. అతడిని ఆమె ప్రేమించింది, అతడు ఆమెను ప్రేమించాడు. కానీ చివరికి ఇలా నువ్వు నేను ఉంచుకున్న దానివి అని, అదే నా పెళ్ళాం, తనే నేను తాళిగట్టిన భార్య అంటూ మాట్లాడటం ఏమాత్రం సహించలేకపోయింది. తను కేవలం సాగర్ని ప్రేమించిన కారణంగానే తనకు తాళి కట్టి తన దాన్ని చేసుకున్న భర్తని 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వదిలేసి మరీ వచ్చేసింది కేవలం సాగర్ కోసమే, సాగర్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక. అలాంటిది ఈరోజు అతను తన నుండి విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన దాన్ని తలుచుకుంటూ తనని బజారు దానిగా చూడ్డాన్ని ఆమె ఏమాత్రం సహించలేకపోయింది. దాంతో వెంటనే అతను అన్న మాటలను అతనికి తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతో, నేను ఉంచుకున్న దాన్ని అయితే మరి నువ్వు ఎవడివి, నేను కూడా నా మొగుడిని వదిలేసి వచ్చి మరీ నిన్ను ఉంచుకున్నాను, నిన్నేమనాలి అంటూ పౌరుషంగా అతన్ని ప్రశ్నించింది. ఏం కూసావే అంటూ మేఘమాలను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు సాగర్. నిజం మాట్లాడితే ఇలా ఉంటుంది మరి,
నేను నా మొగుడిని వదిలేసి నీ కోసం వస్తే నువ్వు నీ పెళ్ళాన్ని పట్టించుకోకుండా నా కోసం వచ్చావు. ఇప్పుడు నువ్వేదో పెద్ద నీతిమంతుడిలాగా నన్ను బజార్దాన్ని చేసి మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే, ఎలా పడితే అలా తిరిగితే, నువ్వేం చేసినా సరే చూస్తూ ఉండటానికి నేనేమీ వసదని కాదు. ఇక్కడున్నది మేఘమాల. ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. నేనేదైనా అనుకున్నాను అంటే సాధించే వరకు వదిలిపెట్టను. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పట్టుకుని ప్రవర్తిస్తే మంచిది అంటూ మేఘమాల తన అసలు నిజ స్వరూపాన్ని సాగర్ ముందు ఉంచింది. ఛీ, ఇలాంటి ఆడదాని కోసమా దేవత లాంటి భార్యను నేను దూరం చేసుకున్నాను. నేనేం చేసినా ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదు. నేను ఎలా తిరిగినా ఇదేంటి అని నన్ను ప్రశ్నించలేదు. ఈ బజార్ దాని మైకంలో పడి దేవత లాంటి తనకి అన్యాయం చేశాను. నేను అంత చేసినా ఏనాడు తన నోరు విప్పి ఎవరికి ఇలా ప్రవర్తిస్తున్నాను, తనకు అన్యాయం చేస్తున్నాను అని చెప్పి నా పరువు బజారుకి ఏడ్చలేదు. ఇంతలా నా గురించి, నా ఇంటి పరువు గురించి ఆలోచించి కుటుంబ గౌరవాన్ని కాపాడిన తనని నేను ఎంతగానో క్షోభ పెట్టాను. చివరికి నా కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తానంటూ ఈ బజార్ దానికి ప్రాపర్టీ ఇవ్వటం కోసం కట్టుకున్న భార్యని బెదిరించాను. ఏది ఏమైనా సరే వసుదని నేను అలా బాధ పెట్టడం చాలా తప్పు. బజార్ దానికోసం బంగారం లాంటి నా భార్యని కాదనుకున్నాను. ఆమె నన్ను వదిలి వెళ్ళిపోతే తప్ప ఆమె విలువ ఏంటి అనేది నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజంగా నేను చాలా తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను. ఏం లాభం? ఆమె ఉన్నన్నాళ్ళు ఆమెను బజార్ దాని మోజులో పడి నిర్లక్ష్యం చేశాను. ఎంతగానో ఏడిపించాను. నీకు నేను చేసిన అన్యాయానికి ఎంతకెంత అనుభవిస్తున్నాను అని మనసులోనే కుమిలిపోతూ, ఎక్కడున్నావు వసు? ఒక్కసారి కనిపించు. నువ్వు కనిపిస్తే నీ కాళ్ళు పట్టుకుని నిన్ను బ్రతిమలాడుకుని అయినా సరే తిరిగి నా జీవితంలోకి తెచ్చుకుని నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నీ పాదాలను నా కన్నీళ్లతో కడిగితే తప్ప నేను చేసిన పాపాలకు నివృత్తి లభించదేమో. ఎక్కడున్నావు అని మనసులోనే అనుకుంటూ, అవునే, నీలాంటి బజార్ దాని మోజులో పడి దేవత లాంటి నా భార్యకు అన్యాయం చేసిన నేను ఒక పాపిష్టి వెధవని, నీతిమంతుడిని ఏమాత్రం కాదు. నువ్వు నీతి జాతి లేని దానిలాగా నీతిమాలని పనిచేసి నీ మొగుడిని వదిలేసి వస్తే నీ మాయలో పడి నేను కూడా నా భార్యను పట్టించుకోకుండా నీ వెనకాల తిరుగుతూ కనీసం నా కన్న బిడ్డలకి కూడా న్యాయం చేయలేకపోయాను. ఇన్నాళ్ళుగా భార్య బిడ్డలను కాదని నిన్ను నీ బిడ్డల్ని పోషిస్తూ వచ్చాను చూడు. అందుకు నిజంగానే నేను చెడ్డవాడిని. నీ మైకంలో పడి దేవత లాంటి నా భార్యని, అమాయకులైన నా పిల్లల్ని కూడా చంపేస్తానంటూ బెదిరించి హంతకుణ్ణి కాబోయాను కదే రాక్షసి. కేవలం కేవలం నీ మాయలో పడి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించినందుకు నువ్వు నాకు తగిన గుణపాఠమే నేర్పించు. ఏ రోజైతే వసుతో నేను విడాకులు తీసుకుని విడిపోయానో ఆ రోజు నుంచి పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను వేధిస్తున్నావు. సరే, ఎలాగో తన నుంచి విడిపోయాను. ఆ మూడు ముళ్ళేవో నీ మెడలో వేసి నిన్ను నా దాన్ని చేసుకుని నీతో ఉండిపోదామనుకుంటే నువ్వేం చేసావు? నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయటం కాదు, నీ ఇంటికి కోడలిగా నన్ను తీసుకెళ్ళాలి. మీ అమ్మ ముందు కోడలి స్థానంలో నేను తిరగాలి అంటూ పంతం పట్టుకుని కూర్చున్నావు. నీ వాలకం చూస్తుంటే నువ్వు నా మీద ప్రేమతో ఇదంతా చేసినట్లుగా లేదు. మా అమ్మ మీద పంతంతోనే నన్ను వలలో వేసుకుని నీ పంతం కొద్దీ నన్ను బలిపశువును చేసినట్టుగా ఉంది. ఇప్పుడు మాత్రం నీకేమైంది? నా సంపాదన తింటూ బాగానే ఉన్నావుగా, ఇంకేంటి నీకు మాయరోగం? నేను ఎవరిని తలుచుకుంటే నీకెందుకు? ఎవరిని ఊహించుకుంటే నీకెందుకు? నాకు నచ్చినట్లుగా నేనుంటాను. నన్ను ప్రశ్నించే హక్కు, అధికారం నీకు లేదు. కేవలం నీ కారణంగానే దేవత లాంటి భార్యకు విడాకులు ఇచ్చాను నేను. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏంటో కూడా తెలియదు. కనీసం ఆమెను కలిసి నేను చేసిన దానికి ఆమె కాళ్ళు పట్టుకుని వేడుకుని తిరిగి నా జీవితంలోకి తెచ్చుకుందామన్నా నాకు అవకాశం లేకుండా చేసావు కదే రాక్షసి. నీకు ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండు, లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. నీ జీవితాన్ని నువ్వు చూసుకోవచ్చు. నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు సాగర్ కోపంగా. సాగర్ మాటలు విన్న మేఘమాలకి ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది. అతను అలా మాట్లాడగలడని ఆమె ఏమాత్రం ఊహించలేదు. అతని ఒక్కో మాట ఆమె మనసును విరిచేస్తుంది. అతన్ని ప్రేమించి అతని కోసం వచ్చేస్తే ఇప్పుడు అతని దృష్టిలో ఆమె ఒక బజార్ దానిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆమె ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏంటి ఇదంతా? నేనేమనుకుని ఏం చేస్తే నా జీవితం ఎటువైపు వెళ్ళిపోయింది? నా స్థానంలో ఉన్న ఆ వసుధ మీద పంతం కొద్దీ ఆమె స్థానాన్ని నేను లాక్కుంటే చివరికి నన్ను బజార్ దాన్ని చేసేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ రాక్షసి మా జీవితంలో ఉన్న రోజులే నన్ను వేధించింది అనుకుంటే అది వెళ్ళిపోయి కూడా అదే గెలిచి నా మీద పంతం సాధించింది. ఇప్పుడు అది నన్ను చూసి విక్రిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది నాకు. ఏయ్ రాక్షసి, ఏం చేశావే? నువ్వు కళ్ళ ముందు ఉన్నప్పుడే కాదు, నువ్వు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు అదే విలువ, అదే స్థానం ఉన్నాయి వాడి మనసులో.
అంత తేలిగ్గా వదిలిపెట్టను వసు. నీ అంతం చూడకపోతే. నా పేరు మేఘమాలే కాదు. వచ్చేస్తున్నాను. నువ్వెక్కడున్నావో నాకు తెలిసిపోయిందిగా. ఇక నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను అంటూ కోపంలో నోరు జారింది మేఘమాల. ఆమె మాటలు విన్న వెంటనే, ఏంటి, వసు ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగాడు సాగర్ మెరిసే కళ్ళతో. మేఘమాల వసుధ ఎక్కడ ఉన్న విషయం సాగర్కి చెప్పేస్తుందా? వసుధకి పెళ్ళైన విషయం సాగర్ తెలుసుకోగలుగుతాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.